అమరావతి కూడా పెట్టుబడులు భారీగానే వస్తున్న పరిస్థితి. భారీగా వరదలా వస్తున్నాయి. ఇంకో పక్క ఏంటంటే సీఎం కూడా దావోస్ పర్యటనకు వెళ్తున్నారు లోకేష్ గారితో. లోకేష్ గారు కూడా వెళ్తున్నారు. 2 రాష్ట్రాల సీఎం కూడా దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. ఏంటండి ఇప్పుడు అమరావతి మరో హైటెక్ సిటీగా మనం చూడొచ్చు అంటారా? హైటెక్ సిటీ కన్నా మించి ఒక హరిత, ఒక గొప్ప అన్ని వర్గాల నివాసం ఉండే, అన్ని వర్గాలు సంపన్నతతో పాటు వాళ్ళతో పాటు తాడిత పీడిత ప్రజానీకం, మిడిల్ క్లాస్, కార్మికులు అందరూ నివాసం ఉండే అద్భుతమైన హరిత రాజధానిగా ఉండాలని కోరుకున్నాం. ఇండియాలో అలాంటి రాజధాని ఇంకోటి పెస్తాం. కొత్త రాజధాని 21st సెంచరీ 22nd సెంచరీకి వచ్చి అందించే కొత్త రాజధాని మనకు లేదు. ఆల్రెడీ రాయ్పూర్ ఏదో ప్రయత్నిస్తున్నారు. చండీగఢ్ పాత మనం 21st సెంచరీకి అందించిన ఒక రాజధాని చండీగఢ్ సెక్టార్స్, మీరు వెళ్ళి ఉంటారు, చిన్నదే. ఇది వచ్చే తరానికి ఇండియా గిఫ్ట్గా అందించాల్సిన రాజధాని. 57 కిలోమీటర్లు దాంట్లో వాటర్ వేస్ ఉంటాయి. అంటే మనం కృష్ణా ఇక్కడ దిగి పడవ ఎక్కితే రాజధాని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సరిగ్గా సెక్రటరీ పక్కన దిగొచ్చు. చాలా అద్భుతంగా అండి. దాంట్లో ఇప్పుడు ఈ ట్రైన్లు కూడా వేస్తున్నారు. చాలా అద్భుతంగా తీర్చిద్ది. అందరూ నివాసం ఉండే, నేను అంటున్నా కొందరికే దక్కేదట్టి కాదు, అన్ని వర్గాల నివాసం ఉండే రాజధానిగా కోరుకున్నాను నేను. కానీ ఇవాళ బాగా వాళ్ళని కోరుకున్నాం. నేను ఖచ్చితంగా దానికోసం ఏం చేశానో తెలుసు, వాళ్ళు ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. కానీ ఇవాళ దాని మీద విషం కురిపిస్తున్నారు ఆ గుజరాతీ వ్యాపారులు లేదా అదానీ గారు అండ్ కంపెనీ వాళ్ళ పార్టీ అని నా అభిప్రాయం. ఇవాళ అసలు లోక్సభలో చెప్తే 15,000 కోట్ల రూపాయల సాయం వెంటనే, నేను నా మాట అక్కర్లేదు, మీరు వీడియో వేసి ఆన్ చేయండి. గవర్నర్ పురంధేశ్వరి గారు, సీఎం రమేష్ గారు స్పష్టంగా చెప్పారు, ఇది పూర్తిగా సాయం, ₹1 కూడా మనం కట్టక్కర్లేదు. ఇలాంటి 4 ఏళ్ళు వస్తాయన్నారు. ఇది ఒకటే కాదు, 4 ఏళ్ళు, 15,000 ఇస్తే 60,000 కోట్లు ఇస్తే స్టెబిలైజ్ అయిపోద్ది. ఆ దాంట్లో వచ్చే ఫలాలు రాష్ట్రం అంతా, దాంట్లో భూమి అంతే, రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు కూడా కట్టవచ్చు ఆ లెక్కన. ఆ భూమి అంతే. తర్వాత భూమి ఇప్పుడు 30,000, 40,000, 50,000 ఉందనుకో, ₹1,00,000 అయితే ఆల్రెడీ ఒక సప్లై అది అమ్మేసి రాష్ట్ర ప్రభుత్వానికి మిగతా కూడా సంపద సృష్టించే విధంగా కూడా చేయవచ్చు. కానీ ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ జనవరి 18వ తారీఖు ఎన్టీ రామారావు ఆత్మగౌరవం నిలిచిన ఆయన వర్ధంతి రోజు చెప్తా ఉన్నాను, ₹1 కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం రాలేదండి. 15,000 కోట్ల రూపాయలు ఇతర బ్యాంకు నా దగ్గర కాగితాలు ఉన్నాయి, మళ్ళీ చెప్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. 348 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ ఈ జనవరిలో నెలలో ఇస్తుందంట. మిగతాది 7,000 కోట్లు మేము ఇస్తాం, మిగతాది చోట ఇస్తాం. మళ్ళీ ఏషియన్ డెవలప్మెంట్ ఈ బ్యాంకులని అప్పులో తెచ్చుకుంటుంటే 2029 వరకు 30 వరకు ఇస్తానంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. ఏమీ చేయలేని వ్యక్తిగత పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రైన్ ఈజ్ లెవెల్ బెస్ట్. చంద్రబాబు నాయుడు గారు, అనగాని సత్యప్రసాద్ గారు, లేదా ఎవరన్నా కానీ అక్కడ దే ఆర్ ట్రైయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. అచ్చెన్నాయుడు గారు, నేను ఐమ్ నాట్ డినైయింగ్ ఎనీబడి. ఈవెన్ తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకున్న సందర్భంలో విషం కురిపిస్తున్నారని నా అభిప్రాయం. కక్కలేక మింగలేక ఉన్నారు ఆయన. ఎందుకంటే ఒక పక్కన కేజ్రీవాల్ గారిని చూపిస్తున్నారు, ఒక పక్కన చూస్తున్నారు. మొన్న ఏదో కోర్టులో వేసారని వేరు, మొన్న మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో వేరే అరెస్టులు చేసి లోపల పెట్టారు. ఈయన కోర్టులో మినహాయింపు ఇచ్చింది బికాస్ ఆఫ్ రాష్ట్ర ప్రభుత్వం చేంజ్ స్టాండ్ వల్ల అది వేరే వచ్చింది. అంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పక్కన ఏళ్ళనే కేసులు బయలు పెట్టుకుని ఎలాగో గవర్నర్ పవర్ఫుల్ కళ్యాణ్ బాబు గారు ఒకప్పుడు పవర్ఫుల్, ఇవాళ ఎలాగో అదానీ గారి పార్టీతోనే ఉన్నారు. ఏం జరుగుతుందండి? అమరావతి బాగుండాలని కోరుకుందాం, కేంద్ర ప్రభుత్వం నరకయాత్ర పెడుతుంది. చెప్పుకోలేని విషయాలు వాళ్ళు చెప్తుంది, నరకయాత్ర పెడుతుంది. ఇవాళ వాళ్ళకి ఇష్టం లేదు. దోలేరు ఏం మోడీ గారు, మీరు పెద్దవాళ్ళు, అమిత్ షా గారు పెద్దవాళ్ళు, మీకు ఆల్రెడీ అహ్మదాబాద్ బ్రహ్మాండ సీట్ ఉంది, ఇండియాలో ఫస్ట్ యునెస్కో సిటీ కింద డిక్లేర్ చేసుకున్నారు. ఏం కావాలో అన్ని చేసుకున్నారు. ఆ గాంధీనగర్ మెట్రో వేసుకుంటున్నారు. విశాఖపట్నం మెట్రో అక్కర్లేదా? మీరు ఏం కావాలో కొత్త రాజధాని చేసుకున్నారు. దోలేరు సిటీ తీసుకొచ్చి ఏషియాలో బెస్ట్ సిటీ కింద నిర్మించుకుంటున్నారు. ఏషియాలోనే అతిపెద్ద గొప్ప సిటీ కింద. సంతోషం. గిఫ్ట్ సిటీకి వచ్చి మొత్తం 100% ట్యాక్సేషన్ మా రాష్ట్రానికి ఇవ్వాల్సిన హామీలు కాకుండా ఎందుకు పెట్టుకెళ్తున్నారు? మా విద్యార్థులు, యువకులు బాగుంటారు. ఎందుకు వాళ్ళకి మాత్రం మతాలు కత్తులు ఇచ్చి శంఖారావాలు పెట్టి పక్కన జిల్లా వాళ్ళని తిట్టించారా? కృష్ణా జిల్లా వాళ్ళు వచ్చిన ఆయన దానవేశ్వరకర్ ఆచార్య దేవ ఏమంటే ఆయన పట్టుకుని తిట్టించి ఇప్పుడు మీ మతాలు పెడతారా? కుల విద్వేషాలు రెచ్చగొడతారు. ఇవాళ జిల్లా విద్వేషాలు రెచ్చగొడుతున్నారా అని అడుగుతున్నాను నేను. ఏంటండి ఇది? పెట్టుకోండి. హిందూ మతం గొప్ప అనంత గోదావరి గంగా ప్రవాహంలో అద్భుత జీవన విధానం, గొప్ప జీవన విధానం, ఇంకోటి శైవం సభ్యతతో ఉండే జీవన విధానం మన హిందూ మతం. ఈ హిందూ మతంలో శ్రీడి శారనాథుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అయ్యప్ప స్వామి కూడా ఉన్నాడు. ఆ పండిట్ శిష్య శంకర ఒక ఆయన ఉంటాడు. ఆయన అన్నట్టు అయ్యప్ప స్వామి గారిని ఏమన్నాడు తెలుసా? ఒక హీనంగా మాట్లాడిన హీన మనుషులాడు, హీన మనుషులా? మేము అభిమానించే దేవుణ్ణి ఒక హీనంగా మాట్లాడిన వీళ్ళు మనుషులా, వీళ్ళు దేవుళ్ళ? అందువల్ల నేను ఒకటి అడుగుతాను, దయచేసి గమనించండి. ఆత్మగౌరవం మీద దెబ్బతింటుంది. ఇవాళ మొత్తం వాళ్ళ ప్రాంతానికి వాళ్ళు చేసుకుంటా ఉండి మనలో మనకి కుల తగులు ఆటలో, మత తగులు ఆటలో
ఈ జిల్లా తగులాట్లు పెట్టి దీంట్లో కాచుకోవడానికి గుజరాతీ ప్రభువులు తయారయ్యారో లేదో గమనించుకోండి.